హలో అండి అందరికీ. ఇది సండే రోజు ఈవినింగ్ పిజ్జా అయితే తీసుకొచ్చారు మా వారు. ఒకటి కార్న్ పిజ్జా, చీజ్ పిజ్జా, ఇంకా చికెన్ వింగ్స్, గార్లిక్ బ్రెడ్ అయితే తీసుకొని వచ్చారనమాట. 4, 5 ఐటమ్స్ తీసుకొచ్చారు. ఇక పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా ఆ రోజు అయితే మండే, పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా. ఇక ఆ రోజు వాళ్ళకి లంచ్ బాక్స్ కోసం అయితే నేను బెండకాయ కర్రీ చేయాలనుకున్నాను. వాళ్ళు కూడా అదే చేయమని అయితే చెప్పారు. లంచ్ బాక్స్కి అయితే వాళ్ళైతే ఏదైతే తింటారో అది చేసి పెడితేనే మంచిగా తినేసి అయితే వస్తారు. ఇక బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను పునుగుల కోసం పిండి రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇక రైస్ అయితే పెట్టేశాను. ఇక బెండకాయ అయితే కట్ చేసి పెట్టేసేసరికి రైస్ అవుతూ ఉంది. ఇక పిల్లలైతే చలి ఎక్కువగా ఉండేది అసలు లేవట్లేదు. స్కూల్ అయితే వీళ్ళకి 8:20కి అయితే ఉంటుంది. 8:20 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు అయితే స్కూల్ ఉంటుంది. హాలిడే రోజు అయితే మామూలుగా పడుకోకుండా అయితే తొందరగా లేచి కూర్చుంటారు. అదే స్కూల్ ఉన్న రోజైతే లేపినా కానీ ఇంకా 2 మినిట్స్ 5 మినిట్స్ అనుకుంటూ అలానే పడుకొని ఉంటారు. ఇక వాళ్ళు లేచేంతవరకు నేను రైస్ ఇస్తాను. ఇక వాళ్ళు లేచి రెడీ అవుతూ ఉంటే బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఏది చేస్తానో అది రెడీ చేస్తూ ఉంటాను. ఇక పెద్ద పాప అయితే తనంతా తనే రెడీ అయితే అవుతుంది. చిన్నామెకైతే నేను స్నానం చేయించాలి. తను ఫస్ట్ క్లాసే ఇంకా. ఇక వాళ్ళు లేచి బ్రష్ చేసిన తర్వాత స్నానం చేస్తూ ఉంటే ఇక నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తాను. ఖచ్చితంగా తినబెట్టే నేనైతే స్కూల్కి పంపిస్తాను. బ్రేక్ఫాస్ట్ స్కూల్కి అయితే పంపించను. ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయినట్టే. ఇక టీ కూడా ఇక్కడైతే పెట్టానన్నమాట. చూడండి, నేను వడపిండికి అయితే యాక్చువల్గా నేను కొంచెం గట్టిగానే పట్టాలనుకున్నాను. కానీ అది కొంచెం లూజ్గా అయిపోయింది పిండి. ఇక అందుకని ఈ విధంగా బోండాల్లాగా చిన్న చిన్న పునుగుల సైజులో అయితే నేనైతే వేస్తున్నాను. పిల్లలకైతే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తినిపించే స్కూల్కి పంపించాలి. స్కిప్ చేసి ఏదో పాలు తాగించి అయితే స్కూల్కి పంపించకండి. పిల్లలకైతే ఇంకా మేము ఓన్ ట్రాన్స్పోర్టేనండి. మేమే తీసుకొస్తూ ఉంటాము. ఇక ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. దాని తర్వాత చూసారా, ఇక్కడైతే నేను ఈవినింగ్ నిన్న బట్టలు ఆరేసాను. ఇంకా అవి తీసి ఫోల్డ్ చేయాలి. ఇంకా ఈరోజు అయితే బయట నేను ఊడ్చి కడిగి ముగ్గు వేయలేదు. పిల్లలు వెళ్ళిన తర్వాత వేస్తామని నేను ఇంకా ఈరోజు వదిలేశాను. నార్మల్గానైతే నేను ఒక పక్క వంట చేస్తూ బయట ఊడ్చి కడిగి ముగ్గేస్తాను. ఈరోజు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా చేయొచ్చులే అని అయితే ఊరుకున్నాం. ఇక్కడైతే డైలీ అయితే కడగను. మంగళవారం, శుక్రవారం మాత్రమే ఈ లోపల వైపు నేను కడుగుతాను. ప్రతిరోజు అయితే గేటు ముందు కడిగి ఈ విధంగా అయితే ముగ్గేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.